వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం సార్, ఇది ముమ్మిడివరం మండలం గురజాపలంకలో ఉన్నామండి. ఇక్కడ ముమ్మిడివరం మండలంలో 9 హ్యాబిటేషన్స్లో ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వార్నింగ్లో ఉన్నాం కనుక ఇవన్నీ కూడా గ్రామాల చుట్టుపక్కల పరిసరాలన్నింటిలో కూడా పొలాల్లోకి నీరు వచ్చింది. గ్రామాలు అయితే ఇంకా మొలగలేదు, వీధుల్లోకి నీరు వచ్చింది. హ్యాబిటేషన్స్ కవర్ అవుతున్నది. ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. రేవుల్లో మటుకి ఈ పడవలు దాటడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేసాము. ఇలా కంట్రీ బోట్లు అయితే దాటొద్దని చెప్తున్నాము. ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది. సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా ప్రమాదకరం. ఎవరిని కూడా తన ప్రైవేట్ బోట్ల మీద గోదావరి దాటొద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా ఈ గురజాపలంకలో ప్రైవేట్ బోట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళని మేము ఆఫ్ చేసి గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఆ మోటార్ బోట్లు అరేంజ్ చేసి బయటికి పంపించడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా గురజాపలంక, తాండేలంక, పుష్కరాల దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అలాగే గేదెలంకలో కూడా ఇటుకట్టు నుంచి ఆ లోపల ఉన్న హ్యాబిటేషన్స్కి వెళ్ళడానికి కొంచెం కట్ అయింది, అక్కడ కూడా పడవ అరేంజ్ చేసాము. గ్రామంలో కూడా తాండేలంకలో గ్రామంలో కూడా నీరు వచ్చింది. పడవలు తిరగలిగే పరిస్థితి వస్తే కనుక మేము వాటర్ సప్లై కూడా వాళ్ళకి చేసి తదుపరి చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. భద్రాచలం అయితే అది కొంచెం తగ్గుదల పట్టింది సార్. అయితే ధవళేశ్వరంలో అయితే మటుకు ఇంకా సెకండ్ వార్నింగ్లోనే ఉంది. మనకి సాయంత్రం వరకు కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది. కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పారు. ఈవేళ రేపు పొద్దున వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టాఫ్ అందరూ కూడా డ్యూటీలో ఉండి మేమందరం కూడా విధులు నిర్వర్తిస్తుంటాం. ప్రజలు ఎవరు కూడా ప్రమాదంలో ఇరుక్కోవద్దని జాగ్రత్తగా ఉండమని మేము కోరుతున్నాము. అలాగే గోదావరి మీద కూడా ఈ ప్రైవేట్ చిన్న పడవల్లో ప్రయాణం చేయొద్దని గవర్నమెంట్ అరేంజ్ చేసిన పడవల్లో వెళ్ళి లంకల్లోకి వెళ్ళి గేదెలని పశువులను చూసుకుని ఏర్పాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండమని మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. అత్యవసర పరిస్థితుల్లో తిరగాలండి. చిన్న పనులు కానీ ఎవరు గోదావరి మీద తిరగకూడదు. అలాగే రోడ్ల మీద కూడా కొద్దిగా నీరు వచ్చింది కనుక ఆ ప్రయాణాలు పెట్టుకుని వాళ్ళ మీద కూడా తిరగకూడదు. ఇప్పుడు ఇక్కడ గురజాపలంకి వద్దామంటే కూడా మోటార్ సైకిల్ మీద రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాయంత్రానికి వరకు పెరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎవరు కూడా పై పని పెట్టుకుని బయటకు వెళ్ళొద్దు. వాళ్ళ ఇంట్లో ఉండి క్షేమంగా ఉండమని మేము అనౌన్స్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.